ఉంది అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం, కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. ఇది అన్యాయమని ఎవరికీ అనిపించటం లేదా? ఇదే కాదు, గత కొన్ని రోజుల క్రితం మేము మాట్లాడడం జరిగింది. హైకోర్టులో ఆర్డర్ వచ్చిందా? హైకోర్టు సైతం అసలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల పరిస్థితి బాగోలేదు, ఈ కండిషన్స్ను మెరుగుపరచాలి అని ప్రభుత్వానికి మొట్టికాయలేసింది జూలై 2025లో స్వయంగా హైకోర్టే. 228 ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట. 228. ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒక్కసారి గమనించండి. 228 ఆడబిడ్డలున్న హాస్టళ్లలో ఒక్క బాత్రూమ్ అంటే 228 ఆడబిడ్డలు ఒక్క బాత్రూమే వాడుతున్నారట. ఇది షాకింగ్గా లేదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? హైకోర్టు ముట్టికాయలు వేసింది. అవి ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది. మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది. అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది. హైకోర్టులో చెప్పిన విషయం విని 228 ఆడబిడ్డలకి ఒక బాత్రూంలో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్క రూమ్లో 17 మంది అమ్మాయిలను పెడుతున్నారట. 17 మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట, కింద బండ మీద పడుకుంటున్నారట. ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి, కనీసం తిండి సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగే క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు, బిడ్డల మీద పెట్టట్లేదు, ఇది న్యాయమేనా అని అడిగాం. ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం. ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి. అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది. కానీ మేము చెప్పాలనుకున్నది, ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది. ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుడులు కడతాము అంటే మరి మసీదులు, మరి చర్చిలు కూడా కడతాము అనే మాట్లాడాలి. ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు పురోహితులకు స్టైఫండ్ ఇస్తున్నాము అంటే అటు ఇమాములకు, పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి. లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలిగించిన వాళ్ళు అవుతారు. వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టే దాని గురించి మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు గారు దళిత వాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు. ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు? దళిత స్కూళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కానీ, బీసీ హాస్టళ్లు కానీ ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది. అదే ఈరోజు జరిగింది. వాస్తవానికి ఈరోజు ఇది ఒక నమూనా మాత్రమే. కానీ ప్రభుత్వము, చంద్రబాబు గారు, కూటమి సర్కారు అందరూ గమనించాలి. ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడ్డాం. అదేదో పెద్ద నేరమైనట్టు, నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు, వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు, వ్యక్తిత్వ హననం కూడా చేశారు. ఒక నా గురించి కాదు, మా అమ్మ గురించి, మా నాన్న గురించి, నా భర్త గురించి, నా కొడుకు గురించి. మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఒక్క హాస్పిటల్లోనే 50 మంది చేరడం జరిగింది, 2 చనిపోవడం జరిగింది. 2 కాదు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది. మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు, బట్ అది వాస్తవమో అయితే మరి 3 ప్రాణాలు కోల్పోయారు, 3 ప్రాణాలు కోల్పోయారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది?
మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు బాగలేవు అని మేము అంటే బాగలేనందుకే కదా ఈరోజు ఇది జరిగింది. మరి ప్రభుత్వమైనా చంద్రబాబు గారైనా కూటమి సర్కారైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. స్వర్ణాంధ్ర మిషన్ అని 2047 కల్లా సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తాము అని చంద్రబాబు గారు కూటమి సర్కారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. 2047లోనట, అంటే 22 ఏళ్ల తర్వాత విజన్ ఇది అని మీరు చెప్పుకుంటున్నారే. 2047లో ఎలా ఉండబోతుంది అని మీరు చెప్తున్నారే. కానీ ఇక్కడ ఈ బిడ్డల పరిస్థితి ఈ రోజు ఏమిటి? 22 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళయి ఏం ఆలోచిస్తారు? మేము ఒక జైల్లో ఉన్నాము, కనీసం బాత్రూంలో కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు కూటమి 2047 మీద కాదు, ఇప్పుడు ఈ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. అందుకే 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది, యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి కూటమి సర్కార్కి మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలలో అంశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు లేదా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన బిడ్డలకు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశము చాలా ముఖ్యమైనది. వెంటనే దీన్ని టేకప్ చేయాలని 2 సంవత్సరాలు టైం లైన్ పెట్టుకొని అన్ని హాస్టళ్లను మెరుగు చేయాలి. మళ్ళీ దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి. క్రమంగా కంటిన్యూస్ బేసిస్ మీద ఈ హాస్టళ్లు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఒక రిపోర్టును కూడా తయారు చేసేటట్టు ఆ కమిటీ కంటిన్యూస్ గా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వినిపించట్లేదు. ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఎన్నిసార్లు న్యాయం కోసం కొట్లాడాల్సి వస్తుందో కొట్లాడాలి. ఏం చేయాలి? కనీసం నీళ్లుండవు.